వాల్కేర్ స్ట్రక్చర్ ఎలివేషన్కి పెట్టిన తర్వాత పేపర్ కొట్టేసి ప్రేమరు వేయాలి. ఈ విధంగా ఎలివేషన్కి, ఇది ఎలివేషన్కి రైట్ సైడ్ భాగము. కలర్స్ సెలెక్షన్ అనేది ఇంటి ఓనర్స్ని కనుక్కొని చేయాలి. వాళ్ళకి లైట్ కలర్స్ అంటే ఇష్టమా, డార్క్ కలర్స్ అంటే ఇష్టమా, లైట్ డార్క్ కలిపేస్తాంలే కానీ వాళ్ళ ఒపీనియన్ కనుక్కొని వేయటం మంచిది. ఇంటి ఓనర్స్కి లైట్ కలర్ అంటే ఇష్టం అంట, అందుకే లైట్ క్రీమ్ కలర్ అయితే సెలెక్షన్ అయితే చేశాను ఎలివేషన్కి. ఇక ఈ కలర్ లైట్ క్రీమ్. అవతల పక్క వేసింది మీడియం కలరు స్ట్రక్చర్ మీద లెఫ్ట్ సైడ్, ఇది కూడా మీడియం బాక్సులకి. ఈ బాక్సుల వరకు మీడియం కలర్ అయితే వేసాము. అలాగే లెఫ్ట్ సైడ్ అటు స్ట్రక్చర్కి కూడా మీడియం కలర్ వేసాను. లైటు మీడియం కలర్ వేసిన తర్వాత ఈ విధంగా ఉన్నది. వినాయకుడి ఇమేజ్కి ఎల్లో వేసి పైన బ్రౌన్ కలర్ డార్క్ వేసాను. లెఫ్ట్ సైడ్ స్ట్రక్చర్ పెట్టి అంతకుముందే టేప్ వేసి స్ట్రక్చర్కి ఇచ్చిన తర్వాత దాన్ని ఒక పావుగంట తర్వాత తీసేసిన తర్వాత ఆ విధంగా గాళ్ళల్లో స్టెప్ వైజ్గా వచ్చింది. ఆ గాళ్ళల్లో వైట్ అయితే కట్టాను, చూడటానికి చాలా బాగుంది. ఎలివేషన్కి డార్క్ కలర్ కూడా వాడాను, కాకపోతే మరీ హెవీ కాకుండా లైట్గా మీడియంగా ఉన్నది డార్క్ వేసాను. మీడియం లైటు, మీడియం, డార్క్. ఎలివేషన్కి రైట్ సైడ్ భాగంలో అంతకుముందు స్ట్రక్చర్ పెట్టి రౌండ్స్ వేసాను. ఆ రౌండ్స్కి వైట్ అండ్ గోల్డ్ టచింగ్ చేశాను. ఈ విధంగా ఉంటుంది. ఆ రౌండ్స్ ఏ విధంగా చేశానంటే ఇక ఈ 2 పనిముట్లు తీసుకొని చేశాను. అలాగే లేటర్ మూతతోటి ఈ రౌండ్స్ అనేది చేశాను. ఇలా చేసిన తర్వాత వాటికి ప్రేమర్ వేసి గోల్డ్ వైట్ కట్టాను. ఇలా చేయాలంటే స్ట్రక్చరు ఎక్కించిన తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత అవి చేయాలి. అలా చేసిన తర్వాత ఇలా నీట్గా వస్తుంది. ఈ పెయింట్స్ కూడా ఒక పావు గంటలో డ్రై అయిపోతూనే ఉంటాయి. ఈ విధంగా ఉంటుంది రౌండ్స్. ఈ విధంగా వైట్ అండ్ గోల్డ్ టచ్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది.
ఫ్రంట్ స్ట్రక్చర్కి అయితే ఒక డిజైన్ అయితే చేశాను. ఇంటి ఓనర్స్కి సింపుల్గా ఉండాలంటే కావాలంటే ఇక సింపుల్గా చేసి పెట్టాను వాళ్ళకి బాగా నచ్చింది.